ఎక్కడి నుంచో కలిపురుషుడు వచ్చాడు. ఆయన కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిన్ కారుణ్య నిర్భిక్తుడై నిలంకూలగతన్యబంతి చిలగా నిర్ఘాత పాదాహతిన్. ఆయన ఒక రాజు ఎలా ఉంటాడో అటువంటి వేషం కట్టాడు. నిజానికి వేషం కట్టాడు, కానీ ఆయన రాజు కాడు. ఆయనది కాదు రాజ్యాధికారం. శాసనం చెయ్యడానికి, పరిపాలించడానికి అధికారం ఉన్నది విష్ణువాంశ కలిగిన వారికి. నా విష్ణు పృథివీపతి. ఆ విష్ణువాంశ లేకుండా ప్రజాపరిపాలన చెయ్యడం సాధ్యం కాదు. ఆ విష్ణువాంశ సంభూతుడు పరీక్షిత్, ఆయన రాజు. కానీ ఈయన రాజు వేషం కట్టాడు. కట్టి ఆ క్రూరుడు మనసులో ఎప్పుడు ఇతరుల్ని బాధ పెట్టి తాను సంతోషాన్ని పొందుతాడు. ఇతరులు సంతోషపడితే సంతోషపడగలగడం మానవత్వం. ఇతరులు బాధపడితే తాను సంతోషించడం పరమ ప్రమాదకరం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, పిల్లలని పెంచేటప్పుడు పిల్లలకి తప్పకుండా సోపానములను ఎక్కించడం శీలవైభవంగా సంస్కారంగా నేర్పాలంటారు. అన్నిటికన్నా ముందు నేర్పవలసింది ఇతరులు సంతోషిస్తూ ఉంటే అందులో పాలు పంచుకొని తాను సంతోషించడం నేర్చుకోవాలి. అది ఏం కష్టం అనుకుంటారేమో. ఒకరికి ఏదైనా కలిసి వచ్చింది అంటే వాడికి ఎలా కలిసి వచ్చింది, వాడు ఎలా బాగుపడ్డాడు అని ఏడవడం దుర్యోధనుడి లక్షణం కాకుండా త్రికరణ శుద్ధిగా నా స్నేహితుడి కూతురికి పెళ్లి కుదిరితే మంచి సంబంధం వస్తే నా కూతురికి మంచి సంబంధం వచ్చినాడు ఎంత సంతోషించానో అంత సంతోషించడం నేర్చుకోవాలి. మొదట అవతల వారి సంతోషంలో పాలు పంచుకోవడం సాధన చేసి అవతల వారి దుఃఖంలో పాలు పంచుకోవడం నేర్చుకోవాలి. పిలిచారా పిలవలేదా కాదు, పిలిచినా పిలవకపోయినా అవతల వారు దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖంలో తాను పాలు పంచుకోగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకే భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అంత గొప్పదైంది. తన దగ్గర ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి ఆకలిగా ఉంది అన్న వ్యక్తితో నేను 40 రోజుల పైచిలుకైంది అన్నం తిని నీళ్లు తాగి అని అనలేదు రంతిదేవుడు. పైగా నీళ్ళిచ్చేసి అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్నన మాన్పి వారికి శుభంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. శరీరధారులైనటువంటి సమస్త ప్రాణులకి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. అటువంటి మనిషి అయి పుట్టి ఇతరులకు దుఃఖం కలిగితే ఆ దుఃఖంలో భాగం పంచుకోలేకపోతే ఇంకా మనిషి జన్మకి అర్థం ఏమిటి? ఓ పులి ఓ కుందేలుకు కష్టం కలిగితే దాని బాధలో పాలు పంచుకోదు. కానీ మనిషి ఏ ప్రాణికి బాధ కలిగినా తన బాధలా భావించగలిగిన వాడెవరో వాడు భాగ్యవంతుడు, వాడు అదృష్టవంతుడు. అందుకే అలా పాలు పంచుకోలేనప్పుడు దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అందుకని అవతల వారి దుఃఖంలో తాను పాలు పంచుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి. 4వ మెట్టు మీద నిలబడినప్పుడు ఏ కారణం చేత కూడా ఎవరికీ తన వలన దుఃఖం కలగకుండా ఉండడం చేత కావాలి. ఈ 4 సోపానములను ఎక్కగలిగితే మనిషి జన్మకి అంతకన్నా కృతార్థత ఇంకొకటి లేదు. అందుకే నీవు ఇలా 3 కాళ్లతో ఉంటే అన్ని ప్రాణులు ఇబ్బంది పడతాయి, అందరికీ అశాంతి అని భూమాత మాట్లాడుతున్న సమయంలోనే క్రూర స్వభావం కలిగి రాజవేషం కట్టినటువంటి కలిపురుషుడు, బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు ఆసురగతిన్ రాక్షసుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా నేలంకూలగ తన్నె బంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్ ఒక్కసారి పైకి ఎగిరి 2 కాళ్లతోటి కూడా ఆ ఎద్దుని తన్నాడు. ఒంటికాలి మీద ఉందేమో ఆ ఎద్దు నేల మీద పడిపోయి కన్నుల నీరు కారుస్తూ మూత్ర విసర్జన చేసింది. ఎగిరి గోవుని తన్నాడు. ఆ గోవు కూడా నేల మీద పడిపోయి ఆక్రోశిస్తోంది. వచ్చినటువంటి పరీక్షిన్ మహారాజు చూశాడు. చూసి గబగబా వెళ్ళి, ఏ కారణం చేత నిష్కారణంగా బాధ పెడుతున్నావు? ధర్మరాజు గారి వంశంలో ప్రభవించినటువంటి నేను గాంధీవాన్ని చేత ధరించి కృష్ణ పరమాత్మ పక్కన ఉండగా ధర్మ సంస్థాపన చేసి దుర్మార్గుల్ని చెండాడినటువంటి అర్జునుడు
ధర్మరాజుకి సహాయకుడయ్యుండగా పరిపాలన జరిగినటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఈ భారతదేశంలో ఆ వంశాంకురమైన నేను పరిపాలిస్తూ ఉండగా సాధు ప్రాణులను బాధ పెట్టి ఇలా ప్రవర్తించడానికి నీకిన్ని గుండెలు, ఎవరు నువ్వు? కాబట్టి వాసవయైన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ పాదములెవ్వడిటి నిర్దళితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నెలదాగినన్ అన్నాడు. ధర్మదేవత, ఓ వృషభస్వరూపమా, నీ 3 కాళ్ళు తెగకోసిన వాడెవరు? ఒంటి కాలుతో నువ్వు ఎందుకున్నావు? వాడు భూమి మీద తిరిగేవాడు కావచ్చు, ఆకాశంలో సంచరించేవాడు కావచ్చు. ఎవడు నీ పాదములను ఇలా తొలగతోశాడో అటువంటి వాడి యొక్క మణికీళిత భూషణయుక్త బాహులన్, మణులతో కూడుకున్నటువంటి ఆభరణముల చేత అలంకరింపబడినవైనప్పటికీ కూడా వాడు భూమి మీద తిరిగేవాడైనా ఆకాశం మీద తిరిగేవాడైనా వాడి భుజములను తీసేస్తాను అని తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి ఆ కలిపురుషుడి దగ్గరికి ఎడుతున్నాడు. అక్కడే ఎదురుగా ఉన్నటువంటి ఎద్దు ఆవుని చూసి చాలా బాధ పొంది ఒక మాట అన్నాడు. అమ్మా, నేనెందుకు జోక్యం చేసుకున్నాను, నేనెందుకు చంపుతానంటున్నాను అనుకున్నావా? సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము శ్రీ ఆయువు స్వర్గము ధనము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మ, రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుకి కొన్ని ధర్మాలు ఉంటాయి. సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము. సాధువులైనటువంటి జంతువులు తమంత తాముగా ఎవరి జోలికి వెళ్ళనటువంటివి ఇక్కడ భూమి మీద మనుష్యులకు గొప్పగా కోర్కెలను తీర్చి ఊర్ధ్వలోక ప్రాప్తి కూడా ఇప్పించగలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి సాధు ప్రాణులు ఏ ఉంటాయో అవి నోరు విప్పి మమ్మల్ని రక్షించమని అడగలేవు. గుర్రం జాషువా గారు ఒక అద్భుతమైన మాట అంటారు గోవు గురించి. నీ నుంచి పాలలో వెన్నొస్తుందని తెలుసుకున్నాను, కానీ నీ మనసు వెన్నా ఏమి? నీ కంఠం కోసినా బాధపడకుండా అలాగే చూస్తూ నిలబడతావే తల్లి అన్నారు. కాబట్టి ఆ కలిపురుషుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఆ పరీక్షిత్ అంటాడు, అమ్మ మాట్లాడిన తర్వాత గోరూపం ధరించినటువంటి భూమితోటి ధర్మదేవత అయినటువంటి వృషభంతో అంటూ సాధువులైనటువంటి జంతువులని భంజించేటటువంటి కలులు ఎవరుంటారో అటువంటి వాళ్ళని శిక్షించడం అనేటటువంటిది రాజు యొక్క ధర్మం. అవి నోరు విప్పి చెప్పలేవు. మనిషి అయితే న్యాయం కోసం వస్తాడు, అవి నోరు విప్పి చెప్పలేవు. వాటి బాగోగులు చూడవలసిన కర్తవ్యం రాజుదేనమ్మా. అలా చూడలేదనుకో ఆయనకి వచ్చే జన్మలలో ఏమవుతుంది అంటే ఐశ్వర్యము లుప్తమైపోతుంది, ఆయువు తరిగిపోతుంది, స్వర్గలోక ప్రాప్తిని పొందడు, ధనము తొలగిపోతుంది. కాబట్టి ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి. దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయగా రాజులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పెదరు ఇది సిద్ధము సాధ్వి. అమ్మ, రాజుగా ఉన్నవాడికి ఒక్కడికే ఒక ధర్మం ఉంటుంది. ఏమి అంటే సాధు పురుషులు ఉంటారు, భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకుని ఎవరి జోలికి వెళ్లకుండా జీవించేటటువంటి వారు ఉంటారు. అటువంటి వారి మీద నిష్కారణంగా అక్కసు పెంచుకొని అటువంటి వారి మీద క్రౌర్యంతో వారిని బాధ పెట్టాలని ప్రయత్నించేటటువంటి దుర్మార్గులు ఎవరుంటారో వారిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వరు సాధుపురుషులు. కానీ అటువంటి వారిని రక్షించడం కోసం దుర్మార్గులైన వారెవరుంటారో వాళ్ళని వెతికి పట్టుకుని చారుల వలన తెలుసుకొని వాళ్ళని భంజించి సాధు పురుషుల్ని రాజు కాపాడాలి. అది నా కర్తవ్యం అమ్మా. అలాగని స్రష్ట విధించనని భగవంతుడే రాజుకి కర్తవ్యంగా పెట్టాడని పురాణ ద్రష్టలు చెప్పెదరు. ఇది నిక్కము సాధ్వి, ఇది నిజమమ్మా. అందుకని నీకు అపకారం చేస్తున్నటువంటి ఈ కలిపురుషుణ్ణి నేను నిగ్రహిస్తాను అని
కత్తి తీసి కలిపురుషుడి యొక్క శిరస్సుని ఉత్తరించడానికి సిద్ధపడుతుంటే ఆయన వచ్చి పరీక్షిన్ మహారాజు గారి యొక్క రెండు పాదములు పట్టుకుని తలపెట్టి బాధపడుతూ గజగజ వణికిపోతూ రక్షించమని ప్రార్థించాడు. నేను చంద్రవంశంలో పుట్టినటువంటి వాణ్ణి, ధర్మరాజు గారి యొక్క వారసుణ్ణి, అర్జునుడి యొక్క పౌత్రుణ్ణి. నేను నీలా నీచంగా ప్రవర్తించను. ఎవరు ఓడిపోయానంటాడో, ఎవడు గజగజ వణికిపోతాడో అటువంటి వాడి యొక్క ప్రాణములు తీసేటటువంటి వాడిని కాను. నీ ప్రాణములు తీయను, కానీ నా దేశంలో ఉండేటటువంటి ప్రజలు పాపమునందు అనురక్తులు కావడాన్ని నేను అంగీకరించను. శాంతికి మార్గము ధర్మమే. ఆ ధర్మము నీ వలన లుప్తమైపోతుంది, కాబట్టి నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. అంటే ఇది కలియుగం, నేను ఈ యుగంలో ఉండాలి, మీరు నన్ను ఉండొద్దు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు మీరే కనపడతారు. ఆ చేతిలో కత్తి పట్టుకున్నటువంటి మీరు కనపడుతుంటే నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. అందుకని మీరే చెప్పండి, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు. అంటే నేను కొన్ని స్థానములు ఇస్తాను, ఆ స్థానముల యందు ఉండమన్నారు. బహుశः నేను అనుకోవడం, ఆ కాలమునందు అలా ఉండేటటువంటి వారి సంఖ్య కానీ, ఆ అనురక్తి ఉన్నవారు కానీ బహుశः ఎవరు ఉండి ఉండకపోవచ్చు. అందుకని కలిపురుషుడు ఉండే అవకాశం ఉండదనుకున్నాడో ఏమో పరీక్షిత్. అటువంటి 4 స్థానములను ఇచ్చాడు. మొట్టమొదటిది జూదము. జూదం ఎక్కడ ఆడతారో అక్కడ ఉండు. 2 మద్యపానము. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ ఉండు. 3 స్వేచ్ఛావిహరణులైనటువంటి కామినులు, అటువంటి వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు. 4 వేట. నిష్కారణంగా క్రౌర్యంతో ప్రాణి హింస చేసి సంతోషించేటటువంటి లక్షణం ఉన్నవారు ఎక్కడుంటారో అక్కడ ఉండు. ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను. పురుషుడన్నారు, 4 ఇచ్చారు, ఇంకొకటి ఇవ్వండి అన్నాడు. సువర్ణం ఇస్తున్నాను, బంగారమునందు ఉండు అన్నాడు. ఈ 5 స్థానములు కలిపురుషుని యొక్క స్థానములుగా నేను నిర్ణయించి చెప్పట్లేదు. భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు చెప్పినటువంటి విషయాలు. 5 స్థానములు పరీక్షిత్తిస్తే అనుకోకుండా తమంత తానుగా ఇంకొక 5 స్థానములు కలిపురుషుడికి వచ్చాయి. ఎందుకని అంటే జూదము ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. కాబట్టి అసత్యమున్న చోటు కూడా కలిపురుష స్థానం అయిపోయింది. సత్యమేవీశ్వరోలోకి సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. సత్యమును ఆశ్రయించి సమస్త దేవతలు ఉంటారు, సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందుకే ఎక్కడ జూదం ఉంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. ఇవి 2 పరస్పరము ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఇంకొక స్థానం వచ్చింది, జూదము వలన అసత్యం వచ్చింది. ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ మదం ఉంటుంది. 2 పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి మదము ఒక స్థానమైంది. అలాగే హింస. హింస ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణిహింస యందు ఒక రకమైనటువంటి ఉత్సుకత, అంటే తమకం ఏర్పడుతుంది. ఇంకా 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 హింస చెయ్యాలనేటటువంటి తమకం ఏర్పడుతుంది దాన్ని ముందే. అందులో ఉన్నటువంటి ప్రమాదం, నిన్ను ఒక్కసారి అవతల వారి వైపు ఊహించుకో, నిన్నలా హింస చేస్తే అన్నది అలవాటు కాకపోతే హింస యందు తమకం ఏర్పడుతుంది. స్వేచ్ఛా విహరుడులైనటువంటి కామినులు ఉన్న చోట విశృంఖలమైనటువంటి కామము ప్రబలుతుంది. అందుకే 5 స్థానములను పరీక్షిస్తే వేరొక 5 స్థానములు తమంత తానుగా ఏర్పడ్డాయి. అప్పుడు 10 స్థానముల యందు కలిపురుషుడు ప్రవేశించాడు. పరీక్షిత్ వెంటనే ఆ ధర్మదేవతకి మిగిలినటువంటి 3 పాదములను, అంటే తన యొక్క తపోశక్తి చేత, తన ధర్మనిష్ట చేత మళ్ళీ అమర్చాడు. ఇప్పుడు 4 పాదములతో ధర్మదేవత అలరారుతోంది. గోవు సంతోషించింది. పరీక్షిత్ హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. బంగారం కూడా ఒక స్థానమైంది కదా. మరి రాజులు భూషణాలు పెట్టుకుంటారు, రాజులు కిరీటాలు పెట్టుకుంటారు. అందులో బహుశः ఎక్కడో సంస్కరింపబడని, అంటే భగవంతుడికి అర్పింపబడి ప్రసాదముగా స్వీకరింపబడినది ఏదో వచ్చింది ఒకప్పుడు పరీక్షిత్తుకి. అది ధరించాడు. అది ధరించగానే ఆయన బుద్ధిలో మార్పు వచ్చింది. వేటాడాలి అని బుద్ధి పుట్టింది.
వేట రాజులు పూర్వం చేసేవారు. ఎందుకు చేసేవారు అంటే పూర్వం క్రూర మృగాల సంఖ్య ఎక్కువైపోయి అవి వచ్చి జనావాసాల మీద పడిపోయి పంటకి నష్టం కల్పించి జనులను తినేస్తుంటే, సాధు జంతువులను తినేస్తుంటే వాటి సంఖ్య తగ్గించడానికి ప్రభువు వేటాడేవాడు. అది ధర్మ సంస్థాపన కోసం చేసేవారు. అది పూర్వం రాజుకొక్కడికే ఆ అధికారం. కాబట్టి రాజు వెడుతుండేవాడు వేటకి. అలాగే పరీక్షిత్తు కూడా బయలుదేరాడు. కానీ తమకము ప్రవేశించింది, కలిపురుషుడు ప్రవేశించాడు. పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఆంధ్రీకరిస్తూ. ఎంత వేటాడాడంటే పరీక్షిత్ చిట్ట చివరికి చంద్రుడిలో ఉన్నటువంటి కుందేలు తప్ప అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపడం మొదలెట్టాడు. ఎందుకలా? అప్పుడు వాటి వృద్ధి ఎలా జరుగుతుంది? అన్నిటిని వేటాడమని లోకంలో ఎక్కడా లేదు. సంఖ్య తగ్గిస్తారంతే. అంతేకాని అన్నిటిని వేటాడతారా అంటే ఏ తమకము హింసను ఆశ్రయించి ఉంటుందో అది పరీక్షిత్ ఎందే ప్రవేశించింది. అంటే కలిపురుషుడు శాశ్వతత్వాన్ని పొందడానికి అన్నిటా వేళ్ళూంచుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేశాడు. పరీక్షిత్ వెళ్ళిపోతే తప్ప అది సాధ్యం కాదు. అందుకే ఆయన ఇంత తమకంతో వేటాడి తన వారి నుంచి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి విశేషమైన దాహం కలిగింది. ఆ దాహంతో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని తిరుగుతుండగా శమీక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. ఆ శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు. తెలియదా పరీక్షిత్తుకి? అన్నీ తెలుసు. మహానుభావుడు పరీక్షిత్ ఏం సామాన్యుడు కాడు, గొప్ప ధర్మతత్పరుడు, అన్నీ తెలిసి ఉన్నవాడు. కానీ కలిపురుషుడు ప్రవేశించాడు, బుద్ధి వక్రీకరించింది. ఎన్ని ఉన్నా అన్నీ పోయేది ఎప్పుడు అంటే మహాత్ముల జోలికి వెళ్ళడం వల్ల పోతాయి. ఇప్పుడు ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తోందని మెల్లగా నోట మాట రాలేక గొంతు ఎండిపోతుంటే అడుగుతున్నాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితి అనేటటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా పోతన గారు తెలుగులో ఇచ్చినటువంటి పద్యం అజరామరం, పరమాద్భుతమైనటువంటి స్థాయిలో వర్ణించారు ఆయన. అది ఆ శమీక మహర్షి ఎంత గొప్ప స్థితిలో కూర్చునున్నాడు అంటే ఆయన ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఆ మనసు పంచేంద్రియములు వీటిని వెనక్కి తీసేశాడు. అంటే కన్ను చూడడం ధర్మం, చెవి వినడం ధర్మం. పక్కన ఎవరో ఏదో పిలిచారనుకోండి, చెవి వింటుంది, చెవి వినదని కాదు. కానీ చెవికి మనసుకి సంబంధం తెగిపోతుంది కాబట్టి చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోదు. ముక్కు వాసన చెప్తుంది, కానీ అక్కడ సువాసన వచ్చినా దుర్వాసన వచ్చినా మనసుకి ముక్కు ఇంద్రియానికి సంబంధం తెగిపోతుంది కాబట్టి మనసు పుచ్చుకోదు. అంటే అసలు బాహ్యంలో జరుగుతున్నటువంటి ఏ విషయం గురించి కూడా ఆ లోపల మనసు గ్రహించకుండా ఉంటుంది. ఆ మనసు ఆత్మయందు లయమైపోతుంది. ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు దేహం ప్రాణమిపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఆత్మ యొక్క కాంతి మనసు మీద పడి, మనసు యొక్క కాంతి ఇంద్రియముల మీద పడి, ఇంద్రియములు గ్రహిస్తుంటాయి విషయాల్ని. ఆ ఆత్మయందు మనసు వెళ్ళిపోతే ఇప్పుడు ఆయనకి బాహ్యంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మ స్థాపితుండగుచు రురుచర్మమును దాల్చి అలరుచున్న ఆయన ఆ మృగచర్మాన్ని కట్టుకొని సమాధి స్థితిలో తనలో తానే లయమైపోయి ఉన్నాడు. ఆయనకి బాహ్యంతో ఏమీ సంబంధం లేదు. అటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి ఎండి తడివేవి గొంతుక ఎలుగుడింద మందభాషల ఇట్లను మనుజ విభుడు, ఆ గొంతు ఎండిపోయి దాహం ఇస్తుంటే దాహం 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 నీళ్ళిమ్మని అడిగాడు. వినడానికి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు, ఆయనకేం వినపడదు, ఆయన పరబ్రహ్మముతో రమిస్తున్నాడు.
అటువంటి స్థితిలో ఉన్నటువంటి శమీక మహర్షికి వచ్చినటువంటి పరీక్షిత్తు మాట్లాడుతున్నటువంటి మాటలను వినడానికి కావలసినటువంటి స్థితి లేదు. ఆయన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్న 3 అవస్థలని, ఇంద్రియాలని, మనసుని అన్నిటినీ దాటిపోయి పరమమయ్యుండెడి పదము తెలిసి అన్నీ దేని చేత ప్రకాశిస్తాయో ఆ పరబ్రహ్మముతో లయమైపోయి సమాధి స్థితిలో ఊపిరి కూడా తీయకుండా కుంభకంలో ఉన్నాడు ఆయన. ఒకప్పుడు ఈ దేశం అటువంటి మహానుభావులకు ఆటపట్టు, ఇప్పటికీ లేరు అనడానికి లేదు సుమా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు. ఆయన పలకలేదు. నేను భూమిని ఏలేటటువంటి రాజుని, నేను వచ్చి నీళ్ళు అడిగితే ఈ ఋషి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. పైగా కన్నులు మూసుకుని ధ్యానంలో ఉన్నట్లుగా నటిస్తున్నాడు. ఇంత అవమానం చేస్తాడా, ఇంత పరాకుగా ప్రవర్తిస్తాడా అని కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడే పెద్ద మృత సర్పం ఒకటి కనపడింది, చచ్చిపోయిన పాము. దాన్ని ధనస్సు యొక్క చివరి భాగంతో ఎత్తి ఆ ఋషి యొక్క భుజం మీద వేశాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, పావుని వేసినప్పుడు అది బ్రతికున్నా చచ్చిపోయినా పాము అనేటప్పటికీ ఏ చివరి ప్రాణంతో ఉందో అన్న భయంతో కదులుతారు. ఋషి నటిస్తున్నాడు తప్ప నిజంగా ఋషి సమాధి స్థితిలో లేడు అని ఋషిని అవమానించాలనుకున్నాడు. అనుకుని ఆ పావుని ఎత్తి ఆయన భుజం మీద వేశాడు. వేసినా ఋషి కదలలేదు. అయినా పరీక్షిత్తుకి ఎందుకో ఆలోచన రాలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయిన వాడు నేను ఎందుకు ఇలా చేశాను, సమాధి స్థితిలో ఉన్నటువంటి ఋషి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, ఆయన యొక్క భుజం మీద పావుని వేయడం ఏమిటి అని తనలో తాను వితర్కించుకుంటున్నాడు. ఈ మాట నదీ తీరంలో మునిబాలకులతో కలిసి ఆడుకుంటున్నటువంటి శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగికి ఎవరో వెళ్ళి చెప్పారు. అయా, మీ తండ్రి సమాధి స్థితిలో ఉన్నాడు. ఉండగా ఎవరో రాజు, ఆయనకి ఆ వచ్చినవాడు ఎవరో తెలియదు, ఆ పిల్లాడికి ఎవరో రాజు వచ్చి ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో పావుని ఎత్తి మెళ్ళో వేశాడు. దానివల్ల ఇప్పుడు మీ తండ్రి యొక్క భుజం మీద మృత సర్పం వేలాడుతోందని చెప్పేటప్పటికి ఆ పిల్లవాడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది అనుకోండి. ఆ కోపం బుద్ధిని భ్రంశం చేసేస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి. ఒకసారి కోపం వచ్చేస్తే తనని తాను అదుపు చేసుకోకపోతే ఆ కోపానికి వశపడిపోయిన వాడు మహాత్ముల్ని కూడా చంపేస్తాడు. అందుకే ఆ కోపానికి వశపడిపోయాడు ఆ శృంగి. మేము ఎవరింటికన్నా వెళ్ళామా, ఎవరికైనా అక్కర్లేని ఆశీర్వచనాలు చేశామా, ఎవరినైనా దానాలు అడిగామా, మేము ఎవరిని ఏం బాధ పెట్టామని ఎక్కడో రాజ్యం చివర అరణ్యంలో ఆశ్రమాన్ని కట్టుకొని బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేసుకుంటున్నాం. మేము చేస్తున్న తపస్సు వల్ల, తపస్సు వైభవం వల్ల దేశం సుభిక్షంగా ఉంది. మా వలన ఉపకారమే కానీ అపకారము జరగలేదు. అటువంటి మా తండ్రి సమాధి స్థితిలో ఉండగా ఒక రాజు ఎంత దుర్మదంతో ప్రవర్తించాడు, వచ్చి మృత సర్పాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడా, నా తండ్రిని ఇంత అవమానిస్తాడా అన్న కోపంతో ఊగిపోతూ ఆ రాజు ఎవరో కూడా తెలుసుకోకుండా శాపవాక్కు విడిచిపెట్టాడు. ఓడక వింటికోపున మృతోరగమున్కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్ అన్నాడు. ఎలా పడ్డాయో మహానుభావుడు పోతన గారికి ఆ పద్యాలు. రామచంద్రమూర్తి పలికించారు ఆయన చేత. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. మారు మాట్లాడకుండా సమాధి స్థితిలో బ్రహ్మముతో లయమైపోయి ఆనందపరవశుడైనటువంటి మా తండ్రి గారి యొక్క భుజం మీదకి తీసుకొచ్చి మృత సర్పాన్ని వేసి సంతోషించి దుర్మద క్రీడలో ప్రవర్తించినటువంటి ఆ రాజు ఎవరైనా కావచ్చుగాక, ఆయన నీటికి 7వ రోజులో 7వ నాడు తక్షకుడు అనబడేటటువంటి భయంకరమైనటువంటి పాము కాటు వలన దాని యొక్క విషము చేత మరణించుగాక అన్నాడు. అది ఎవరైనా కావచ్చు, రాజు, ఆయన ఎవరో ఆయనకి తెలియదు. కాబట్టి ఆ రాజు నేటికి 7వ నాడు మరణించుగాక అన్నాడు. చిత్రం ఏమిటంటే అప్పుడు భాగవతం పుట్టేది. ఈ విషయం
గబగబా పరిగెత్తుకుంటూ శృంగి ఆశ్రమానికి వచ్చి చూశాడు తండ్రి ఎలా ఉన్నాడని. చూసేటప్పటికీ ఆ భుజం మీద మృత సర్పం వేలాడుతోంది. ఆ ఏడుస్తూ మిగిలిన పిల్లల సాయంతో భయపడిపోతూ ఏదో కర్ర తీసుకొచ్చి ఆ సర్పాన్ని దూరంగా తోసేసి అరుస్తున్నాడు. ఆ మాటలకి తండ్రి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ఏమైందిరా, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అని అడిగాడు. కొడుకు ఏం మాట్లాడలేదు, ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు. ఇలా కొడుకు శాపం ఇచ్చాడు. అది పరీక్షిత్తుగా